నాకు వచ్చిన చిన్న సందేహం సార్, ప్రశ్న. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఒక కథ విని ఇది పలానా యాక్టర్ కి సజెస్ట్ చేసిన సినిమాలు అటువంటివి ఉన్నాయి, లేదంటే ఒక కథ ఒక యాక్టర్ కథ విని అది చెయ్యాలా వద్దా అని సందేహపడుతున్నప్పుడు మీరు ఈ కథ నీకు కరెక్ట్ గా ఉంటుంది చెయ్యి అని ఆ సినిమా పెద్ద విజయవంతమైన సినిమా, అటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? దానికి దగ్గరగా ఉన్నాయి కానీ అలాగే లేదు. ఒక డాడీ అనే సినిమా నాకు వినిపించారు. నేను వినగానే ఇది నాకంటే వెంకటేష్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది, అతను అయితే కనుక దీన్ని చాలా రక్తి కట్టించగలడు దాంట్లో బాగా అని అనుకున్నాను. అతను భూపతిరాజా రైటర్. లేదు సార్, ఎవరికి ఇది మామూలుగా ఉంటుంది సార్, మీకైతే కనుక ఇది చాలా వెరైటీగా ఉంటుంది, ఓ ఫ్యామిలీ మ్యాన్గా అది అని. అంటే నేను పోయి జైల్లో కూర్చోవటం అది ఇది ఏదోలా ఉంటుంది అవునంటారని. అందరూ బాగుంటుంది క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది, చిన్నపిల్లలతోటి మీకు ఎదుగు అని. సరే కన్విన్స్ అయ్యాను, బలవంతం కన్విన్స్ అయ్యాను. రిజల్ట్ కూడా అట్లాగే ఉంది. నేను ఏం మాటైతే అన్నానో అది వెంకటేష్ నాకు ఫోన్ చేసి, భలే సినిమా అండి, నా మీద ఇంకా బాగుండేదండి అనేసాడు. అవును, నేను చెప్పాను సరే వెంకటేష్, నేను చెప్పాను ఆ సినిమా బాగుండేదని అన్నాను. బట్ అలాంటి కొన్ని ఫెయిల్యూర్స్ అని. మీరు బాగా ప్రేమించి నమ్మి చేసిన స్క్రిప్ట్ ఏదైనా ఫెయిల్ అయ్యి మీకు బాగా బాధ కలిగించిన, అరే ఇది పోవడం ఏంటి అని ఇప్పుడు అనిపించింది ఒక సినిమా? నేను బాగా ప్రేమించి చేసిన ఉన్నాయి, గుర్తించుకోవాలి. ఉన్నాయా? రీమేక్ సినిమాది. నా రీమేక్లు ఎప్పుడు ఎన్హాన్స్ అవుతాయి, చాలా బాగుంటాయి కూడాను. స్నేహం కోసం సినిమా నా కథ బాగా నచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ ఒక లాయల్టీ గురించి స్నేహానికి మధ్య ఉండేది, మంచి హెవీ సెంటిమెంట్. ఇది డెఫినెట్గా ఆడుతుంది అని అనుకున్నాను. మన ఆడియన్స్కి వచ్చేసరికి ఎక్కడో ఆ తమిళ్ తాలూకా ఆ వాసన రావటం, మన చిరంజీవి విజయ్ కుమార్ దగ్గర అయ్యా అంటాం, ఆయన చెప్పులు మోసుకోవడం, అది ఎందుకు వాళ్ళు అక్కడ ఇమేజ్ ప్రాబ్లం వచ్చింది. ఇమేజ్ ని అది రిలీజ్ చేయలేకపోయారు అని అనుకున్నాం. నిజం, నాకు అక్కడ నేను క్యారీ అయ్యాను, కానీ ఎందుకు అది అంతగా మాదిరిగా ఆడింది అంతే. అయితే ఒక చిన్న ఎడిషన్ సార్ దీనికి, అది ఎందుకు విఫలమైందో నాకు తెలియదండి, కానీ నాకు తెలిసిన చిరంజీవి ఫ్యాన్స్ అందరికి నాతో సహా ఆ సినిమా చాలా పర్సనల్, వెరీ పర్సనల్ సార్. అందుకు నాకు అంత బాగా నచ్చింది, కానీ ఆడవలసినంత ఆడలేదు ఆ సినిమా. సార్ అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు సార్? ఏం తీసుకోవాలి, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అంతే. నెక్స్ట్ దాని గురించి వరి అవ్వను. అంటే వెరీ బిగినింగ్లో అయితే కనుక సక్సెస్ తగిలితే పొంగిపోవడం, ఫెయిల్ అయితే ఇలా కుంగిపోవడం లాంటివి టర్బులెన్స్ అనుభవించాను బిగినింగ్ 7-8 years 10 yearsలో. ఆ తర్వాత ఎందుకు ఇలా అనుకుంటున్నాను, సినిమా మేకింగ్లో నాకు ఏ సంబంధం లేదు, ఇది అందరి సమిష్టి కృషి అని మనం చెప్తే దాన్ని నమ్మాలి కదా. సో ఇది మన ఫ్లాప్ మంది కాదు, ఇది అందరిదీను, హిట్ అయింది అలాగే అందరిదీను అని ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటావో ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ కూడా డిజైన్ అయిపోతుంది, నువ్వు పెద్ద వరి అవ్వవు. దర్శకులుగా ఆ సూత్రం మేము ఫాలో అవ్వచ్చు అంటారా? ఎక్కువ బాధ్యత సింహభాగం మీది బాధ్యత. అందుకని మా అంత ఈజీగా మీరు తప్పించుకోలేరు, మీరు బాధ్యత తీసుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్, ఇంతవరకు మేము ఇక్కడ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేసాం, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం. కథ మీరు అన్నట్లు ఏంటంటే కథలో హీరో ఉండాలా, లేకపోతే హీరో కథను డ్రైవ్ చేస్తూ కథే హీరో దగ్గర రావాలా? ఎలాంటి సినిమా ఈజ్ మోర్ కమర్షియల్, మోర్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు నేను నమ్మేది బలంగా కథే హీరో. ఆ కథలో మెయిన్ పాత్రని హీరో అనొచ్చు, యాంటగనిస్ట్ క్యారెక్టర్ని మనం విలన్ అంటాము, నాయకుడు ప్రతినాయకుడు ఇలాగన్నీ ఉంటాయి. బట్ కథ అని ఇందాక నేను కోర్, సోల్, హార్ట్, అది కథ అండి. అది ఉండాలి. అది ఉన్న క్షణాన ఇంకా ఏ హీరో యాక్ట్ చేసినా సరే, అది హీరో వలన కథ అంటే కనుక ఆ హీరో మారితే కథ ఆడకూడదు. కానీ ఇక్కడ ఆ కోర్ మారితే సినిమా ఆడదు. ఏ హీరోస్నే పెట్టండి, అప్పుడు ఏది ఇంపార్టెన్స్ అంటే కోర్ సెంటిమెంట్, అది ఇంపార్టెంట్. దేన్ని తీసేస్తే సినిమాకి అస్తిత్వం ఉండదో, హీరోని తీశారనుకోండి ఇంకోటి వస్తాడు, ఇది తీసేసేయండి ఇంకోటి వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయలేదు. అందుకని కథలోకి హీరోలు రావాలి. మీ సినిమాల్లోనే మీరు చేసిన సీన్లోనే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
చూడాలనుంది సినిమాలో, ఆ బాల్కనీలో మీరు కూర్చొని సౌందర్యం వచ్చి పెట్టి తెలుస్తుంది. మీరు అక్కడ కూర్చొని రేగిపళ్ళు తింటా అని మూసుకుంటా అంటుంటారు. పోనీ గరానా మొగుళ్ళలో ఆ క్యాంటీన్ లో అందరు తినే దగ్గర సీన్ ఉంటది, ఫ్యాక్టరీ క్యాంటీన్. ఉప్మా తెచ్చుకున్నారా, నాకు పెట్టకండి, మీరే తినండి అని అంటుంటారు. ఇట్లాంటివి మీరు చేస్తారా లేకపోతే రైటర్లు రాస్తారా, మీరు ఇంప్రూవైజ్ చేస్తారా? అది ఈ మధ్య సత్యానంద్ గారు అన్నారు, అన్నయ్య సినిమా చూస్తాను ఆఫీస్ సీన్స్ అవి, రౌడీయాడు చూస్తాను ఆఫీస్ సీన్స్ అవి, మీరు బ్రహ్మానందాన్ని రమ్మంటాం మాట్లాడటం, మీరేమో ఒక పిచ్చివాడిగా యాక్ట్ చేసి అక్కడ ఆ చిరంజీవి కాకుండా రెండో ఆటో జాలి వచ్చి చేయటం, ఇవన్నీ చేసినప్పుడు ఏమని రాస్తాం? స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇలా అల్లరి చేయాలి అంటే అక్కడికక్కడే మీరు అన్ని అనేసుకునేవాళ్ళు. రావేంద్ర ఇది బాబా ఇది బాగుందా, ఇది వద్దు ఇది బాగుందని వాళ్ళు చెప్పేవాళ్ళం, నేను కూడా బాగుందనేవాడిని. అక్కడ ఏదైనా కాబట్టి మీరు చెప్పిన దానికి చేసిన దానికి డైలాగులు రాసేవాళ్ళం, అదంతా మీరు చేసుకున్నది అని. బ్రహ్మానందం వస్తాడు పిచ్చి డాక్టర్గా, నేను ఇట్రా అని పిలవాలి, ఏం చేతితో పిలిస్తే పిచ్చి అంటారుగా, కాలుతో పిలిస్తే బాగుందా అని అంటాడు. ఇవన్నీ అలాంటివి సరసరదా. ఆ రోజు కాస్ట్యూమ్స్ తోటి వాడికి లావు ఉండే ఒక అబ్బాయి ఉంటాడు, బ్రాహ్మణగా చేస్తుంటాడు సార్ పంతులు వేషం, అతను ఐలైనర్ శాస్త్రి, అతను పింక్ చొక్కా వేసుకొచ్చాడు, ఎందుకంటే అంత పెద్ద చొక్కా లేవండి కాస్ట్యూమ్. అది చూసి అప్పటికప్పుడు ఏంట్రా నా డామినేట్ చేద్దాం, లేదండి మా అత్తరు పెట్టారండి అంటాడు. ఎప్పుడు చొక్కా ఇప్పు, లేదండి ఇప్పుతా పొడితే పుడుస్తారు. ఇలాంటివన్నీ అక్కడికక్కడ అనుకునేవి అనమాట. దానికి రాఘవేంద్ర గారు ఎంత ఎంజాయ్ చేస్తారు, ఆయన ఎంజాయ్ చేస్తే కదా మళ్ళీ మనకు ఎక్కువ చేయాలనిపిస్తుంది. అలాగా ఇది పాటల్లో నెక్స్ట్ అంశం దర్శకుడు, దర్శకత్వం. సో ఇక్కడ అందరం దర్శకులు సార్, ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ పదునైనా ప్రశ్నలు సంధిస్తాను ఇప్పుడు. రెడీ. అంటే తెలుగు మామూలుగా భాషగా చాలా ప్రత్యేకమైనది, దానికి మాత్రమే సొంతమైన కొన్ని ఉన్నాయి సార్. హస్తావధానం ఇలాంటివి ఓన్లీ తెలుగు భాషకి మాత్రమే. ఇది చూస్తుంటే ఆ సెటప్ లాగా ఉంది, మీరు అవధానం లాగా ఆచార్యులాగా అక్కడ ఉంది. అందులో ఒక చిన్న అంకం ఉంటుంది సార్, అప్రస్తుత ప్రసంగం అని, అంటే ఇర్రెలవెంట్ క్వశ్చన్. అలాంటిది నేను ఇప్పుడు నా క్వశ్చన్ కంప్లీట్ అవే. ఇది అంటే మీరు చూసిన డైరెక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నా ఉద్దేశంలో పెద్ద విజనరీ డైరెక్టర్ ఎవరంటే మీకు చిరంజీవి అని పేరు పెట్టినవారు. అంటే ఇంతకాలం ఇంకా రాబోయే కాలం వాటన్నిటికీ నిలబడిపోయే పేరు సార్ అది. అది ఎలా వచ్చింది, ఎవరి ద్వారా, ఏంటి అనేది తెలుసుకోవాలని మాకు ఆచార్య పెట్టుకున్నాడు. అది ఎట్లా అంటే ఫస్ట్ పిక్చరు పునాదిరాలు ఛాన్స్ వచ్చింది, ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి అవ్వలేదు. వెళ్ళినప్పుడు ఏదో స్క్రీన్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది, శివశంకర వరప్రసాద్ రావు అని పెట్టుకుంటే పెద్ద పేరు, అంత పేర్లు ఎవరికి ఉండవు, స్క్రీన్ నేమ్ క్రిస్ప్గా బ్రీవిటీతో ఉండాలి. అప్పుడు శంకర్ అని పెట్టుకోవాలనుకుంటే అక్కడ శంకర్ అని ఒక అబ్బాయి చేశాడు, ఏదో సినిమా స్నేహంలోనో దేంట్లో ఇలాంటి సినిమాల్లో. తర్వాత ప్రసాద్ అని పెడదామంటే నూతన ప్రసాద్ ఒకడున్నాడు, ప్రసాద్ బాబు ఒకడున్నాడు. పోనీ శివ అంటే ఏదో దానికి కూడా ఏదో అనుకుంటున్నారు. సో నా పేరు సినిమా స్క్రీన్గా ఉపయోగపడుతుంది, ఏదో కొత్తగా పెట్టుకుంటే బాగుండని అలాని ఒకరోజు ఇదే ఆలోచనతో ఊరికి వెళ్ళిపోవాలి, అక్కడ పేరు అడుగుతారు, ఇదే పేరుతో బాగుండదు అంటూ సరే నిద్రపోయాం. ఆ కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక రాములవారి టెంపుల్లో రాములవారి స్వామి దగ్గర కూర్చుని ఉన్నానంట, ఆయన పాదాలు పట్టుకుంటూ. బయట నా ఫ్రెండ్ ఎవరే ఎంతసేపు ఉంటావు రా చిరంజీవి బయటకు అన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు, ఏ చిరంజీవి నిన్నే రా అన్నాడంట. అది నాకు గుర్తుపోయింది, తెల్లారిందాక కళ సాధారణంగా మర్చిపోలేము. అయిన తర్వాత లేచి అప్పుడు నెల్లూరు వెళ్ళాను అమ్మవాడి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా కళ వచ్చిందమ్మా అంటే, నువ్వు అన్నావు కదరా స్క్రీన్ మీద పెట్టుకోవాలని తెర పేరు, బహుశా నువ్వు పూజించే ఆంజనేయ స్వామి నీకు అది పెట్టడము, ఎందుకంటే చిరంజీవి అంటే ఆంజనేయ స్వామిరా అనగానే నాకు వెంటనే బాగుంది అనిపించేసింది, ఇది పెట్టచ్చు కదా. కానీ చిరంజీవి అనే పేరు ఎక్కడ ఉండదు, నాకేదో కొత్తగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా, ఏదో పెళ్ళి శుభలేఖల వాటిలో చూస్తుంటాం మనం, చిరంజీవి సోడ్సోజు చిరంజీవి సౌభాగ్యవతి సోడ్సోని. సరే పెట్టుకుందాం లేదా చూద్దాం, ఎవరన్నా కొంచెం హాస్యంగా అనిపిస్తే కనుక మానేద్దాం లేకపోతే పెట్టుకుందామని వెళ్ళేసరికి చిరంజీవి చాలా బాగుందయ్యా రా, ప్రెస్ మీట్ ఉంది మనకి రాజమండ్రిలో ప్రెస్ మీట్. ఫస్ట్ టైం నెక్స్ట్ డే పేపర్లో 10 మందితో నా పేరు చిరంజీవి చూడగానే ఆ రోజు ఉద్యోగం అంతా ఇంత కాదు అసలు. సార్ మీకు ఎప్పుడైనా